హాయ్ చిన్నారులు, మనం కథల్లో వింటూ ఉంటాం కదా. కాకమ్మేమో కర్రలతో కట్టుకుంది గూడు, పిచ్చికమ్మేమో పిడకలతో కట్టుకుంది అని. అలాగా ఇది కాకమ్మ కట్టుకున్న గూడు అనమాట. మా ఇంటి దగ్గర చెట్టుకుంటే తీశాను. ఆశ్చర్యం ఏంటంటే ఈ కాకి కర్రలతో కట్టుకోలేదు, ఊసలతో కట్టుకుంది. ఆ ఊసలు కూడా మనం గట్టిగా చేత్తోటి మనం వంచలేమన్నమాట. గట్టిగా నొక్కితేనే కానీ వంగవు. అటువంటి ఊసలతోటి నిజంగా తీగలతోటి ఎంతలా కట్టిందో చూడండి. ఎక్కడ కట్టింది అనుకుంటున్నారు ఈ గూడు? మా ఇంటి ఎదురుగుండా గానుగ చెట్టు ఉంది. అది ఎండిపోయే మొత్తం అన్ని ఆకులు రాలిపోయాక ఆ పైన గూడు కనిపిస్తుందన్నమాట. నేను అనుకున్నాను ఏ కర్రలతోటే కట్టుకుని ఉంటుంది గూడు అనుకున్నాం. తీరా ఆ చెట్టు కట్ చేసేసి ఆ గూడు కింద పడ్డాక చూస్తే మొత్తం అంతా ఐరన్. చెప్పాలంటే ఐరన్ తోటి ఆ గూడు కదిలిపోకుండా ఆ కొమ్మలకు కూడా కట్టేసింది. అంతలాగా కట్టేసింది ఈ చెట్టుకి. ఈ ఎండిపోయింది కదా అని చెప్పేసి మేము కట్ చేసేసినప్పుడు ఈ గూడు కనిపించి మా అందరికీ కూడా అమ్మ బాబోయ్, అసలు ఆ కాకి ఆ వైర్లు ఇవన్నీ ఎలా కలెక్ట్ చేసింది, ఎలా కట్టింది అని చాలా చాలా ఆశ్చర్యపోయాం. ఎప్పుడు కూడా పిట్టల గూళ్ళు అంటే ఏవో ఎండిపోయిన పొలాలతోటి పుడకలతోటి ఆ పీచుతోటి వాటితోటి ఉంటాయి. కానీ ఇలాగ ఐరన్ ఆ తీగలతోటి, పైగానేమో ఆ కదలకుండా వేరే కొమ్మకి పెద్ద తీగ వేసేసి ఇనప తీగతోటి చుట్టేసిందనమాట. వీళ్ళు ఆ కట్టర్తోటి కట్ చేసి అప్పుడు ఆ తీగ సెపరేట్ చేశాక ఆ కొమ్మ కొట్టారు. చూడండి చక్కగా లోపల మళ్ళీ గుడ్లు పెట్టుకోవడానికి ఎలా ఉంచుకుందో ప్లేసు. అసలు ఇంత పకడ్బందీగా ఎటువంటి తుఫాను కాదు కదా, మహా ఉపద్రవాలు వచ్చినా కానీ ఆ చెట్టుకి అలాగే తుక్కుపోయి ఉంటుంది అనమాట ఈ గూడు. నాకు ఆ చెట్టు అంతా కట్ చేసేసాక వాళ్ళన్నీ తీసుకెళ్ళిపోయారు. కానీ నాకు ఆ గూడుని చాలా ఆశ్చర్యం కలిగించి ఎవరికైనా చూపించడానికి ఉంటుంది అంటే ఇలా ఊసలతో కట్టుకుంటుంది అన్న విషయం మా అందరికీ కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకని గార్డెన్ చూడటానికి వచ్చే ఫ్రెండ్స్ కూడా చూస్తారు అన్నట్టుగా తీసుంచానమాట. ఇదిగో చూడండి ఆ కాకి గుడి ఎలాగ ఉందో, చాలా ఆశ్చర్యం కదా. సృష్టి నిజంగా ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క రకమైన తెలివితేటలు భగవంతుడు ప్రసాదించాడు. ఆ కాకి గూడు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి వాతావరణంలో అన్నా తట్టుకునేలాగా ఇనప ఊసలతోటి భలే కట్టేసింది. బహుశా గుడ్లు పెట్టినప్పుడు ఏమైనా ఆకులు, ఏమైనా కొంచెం మెత్తగా ఉండే దూది ఇటువంటివి ఏమైనా తీసుకొచ్చి పెడుతుందేమో. ఇప్పుడు ఆ గూట్లో గుడ్లు లేవు, పిల్లలు లేవు. ఆ కాకి ఒకటే ఆ చెట్టు మీద కనిపిస్తూ ఉండేది మాకు. ఆ గూడు తీసేయడం మాకు బాధ అనిపించింది. కాకపోతే లక్కీగా దాంట్లో గుడ్లు పిల్లలు ఇటువంటివన్నీ కూడా లేకపోవడంతో మేము సరేలే అనుకున్నాము. మొత్తానికి ఊసలతోటి ఈ తీగలతోటి ఎంత తెలివిగా కట్టేసిందో చూడండి.